హైదరాబాద్ టోలీ చౌక్లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి జారిపడి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భవనం నిర్మాణం కోసం కట్టినటువంటి కర్రలు విరిగిపోవడంతో కార్మికులు పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, హైదరాబాద్లోని టోలీ చౌక్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే కార్మికులు కర్రలు విడిగి కింద పడిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. తాజా అప్డేట్స్ భాస్కర్, ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అంటే ఎలా జరిగింది అసలు? మేదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాం కాలనీ టోలీ చౌకీలో ఇన్సిడెంట్ జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి భవనం ఒక్కసారిగా దానికి సపోర్ట్ గా కట్టెలు కడుతున్నటువంటి సందర్భంలో కూలిపోయి దాదాపుగా ముగ్గురు స్పాట్ లో చనిపోయారు. ఒక ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది నిర్మాణంలో ఉన్నటువంటి భవనము. దానికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోకుండా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఒకసారిగా ఆ గోవా తాళ్లతో కట్టెలు కడుతూ ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇది పూర్తిగా ఒక్కసారిగా కింద పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి నూతన భవనంపై గోవా కర్రలు నిర్మించేటువంటి క్రమంలోనే ఇన్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా ఆ గోవా కర్రలు కింద పడి నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డు పైన పడటంతో ఒక్కసారిగా అక్కడే స్పాట్ లో ముగ్గురు చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలో చనిపోయారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక లక్కీగా విషయం ఏంటంటే దాని ఆపోజిట్ లో మర్సియా హై స్కూల్ అనేటువంటి ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ కు సంబంధించి ఈ రోజు స్కూల్లో హాలిడే ప్రకటించారు. దీన్ని ఎందుకు ప్రకటించారో తెలియదు కానీ ఒకవేళ ఆ స్కూల్ కనుక సరిగ్గా ఇవాళ 4 గంటల సమయంలో స్కూల్ క్లోజ్ చేసేటువంటి పరిస్థితి, స్కూల్ పూర్తవుతుంది. ఆ సందర్భంలో స్కూల్ పిల్లలు కనుక బయటకు వచ్చి ఉంటే ఈ భవనం దగ్గర నుంచే వెళ్ళాలి. వాళ్ళు దీని ఆపోజిట్ లో ఉన్నటువంటి భవనం దగ్గర నుంచి ఒకవేళ ఆ సందర్భంగా ఇన్సిడెంట్ జరిగి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రమాదం జరిగి ఉండేది. చిన్నారులు కూడా దీంట్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చేది. కానీ లక్కీగా ఇవాళ స్కూల్ ఎర్లీగా క్లోజ్ చేశారు. ఆ స్కూల్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి ఎట్లాంటి అనుమతి ఇచ్చారు, ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే పాత భవనాన్ని కూల్చివేసి అదే ప్రాంతంలో కొత్త భవనాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేసేటువంటి క్రమంలో గోవా తాళ్ళు కట్టి పైనకు స్లాబ్లకు సంబంధించింది పూర్తయింది కాబట్టి ఇటుక వరకు చేసేటువంటి క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులందరూ కూడా ఎక్కువగా ముస్లింస్ ఉండేటువంటి ఏరియా కాబట్టి రోజా పూర్తవుతుంది. 4:45 అయిన తర్వాత రోజా పూర్తయింది కాబట్టి వాళ్ళంతా అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి సంఘటన స్థలానికి ఇంతవరకు ఎవరు పోలీసులు రాలేదు. ముందుగా న్యూస్ స్ప్రెడ్ కావడంతో వాళ్ళకి సమాచారం వచ్చింది. ఇప్పుడిప్పుడే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా కూలీలుగా చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఏదైతే ఆ కార్మికులు ఎక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? వాళ్ళంతా కూడా బహుశా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళని చెప్తా ఉన్నారు. మహారాష్ట్ర, ఒడిశా వాళ్ళు, లేదంటే ఇక్కడ నుంచి అయితే మన పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళది డీటెయిల్స్ అయితే ఇంకా తెలియలేదు. స్పాట్ లోనే చనిపోయినటువంటి వారిని చూస్తే మాత్రం వాళ్ళు కొంత హిందీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ బంధువులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఆ కూలీ పనులు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. చనిపోయిన తోటి కూలీలను అడుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా హిందీలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరైతే హిందీలో మాట్లాడారు. మరి బహుశా వాళ్ళు మహారాష్ట్ర కానీ ఒడిశాకు సంబంధించినటువంటి వాళ్ళుగా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం గోవా కడుతున్నటువంటి క్రమంలో 4 దానిపైన ఉన్నారు. ఒక్కసారిగా పూర్తిగా కట్టెలు కింద కూలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతను బట్టి స్పాట్ లో ముగ్గురు చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. ఇంకెవరైనా లోపల ఉన్నారో వారు ఎట్లా ఉన్నారనేటువంటిది మాత్రం సహాయక చర్యలు పూర్తి తప్ప తెలిసే అవకాశం లేదు. మేదీపట్నంలో ఎక్కువగా ఈ రంజాన్ ప్రాంతం కావడంతో రోజాకు సంబంధించి వాళ్ళంతా అక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో ఇది ఇన్సిడెంట్ జరగడంతో ఒకసారిగా వాళ్ళంతా అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత దీంట్లో ఎంతమంది చనిపోయారు, దీంట్లో సేఫ్టీ మెజర్మెంట్స్ ఎందుకు పాటించలేదు అనేటువంటిది మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.